రకంగా దీన్ని డిజైన్ చేయడం అనేది జగన్ గారి యొక్క గొప్పతనం. చాలా ఎక్కువ వెయిట్ ఎక్కువగా కూడా చాలా గ్రానైట్ పెట్టేదా మేడం? అంటే ఇప్పుడు నేను పూర్తి చేసి ఇస్తానని నేను ఇచ్చిన మాటకి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా. మేము సగం పని చేస్తాం, మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది. మొత్తం మేమే చేసి ఇస్తామన్నట్టు వాళ్ళు చేసి ఇవ్వాలి. అదంతా అధికారం శాశ్వతం, మరి శాశ్వతమనే కదా వాళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది. అధికారం మాకే శాశ్వతం కాబట్టి కదా ఇప్పుడు 4,000 మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకో మరి 16,000 మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు? అలాగే మరి కలెక్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బులు ఏం చేశారు? ప్రజలకు ఇచ్చారా? సంవత్సరాలు పరిపాలన చేసిన టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది? దానికి సమాధానం ఎందుకు? అది టీడీపీ వాళ్ళని అడగాలి. టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ 500 రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలాట్ చేశారో ఆ 500 రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం 20 సంవత్సరాలు నెలకు 2,000 రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి. లోన్ లాగా కట్టాలి, అంటే రెంట్ లాగా కట్టాలి, లోన్ లాగా కట్టాలి. కానీ మా గవర్నమెంట్ అలా చేయలే. మా గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ₹1 ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట. కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు. కానీ మిగిలినంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తాం మనం. కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసేస్తున్నాము. ఇప్పుడు అదే విధంగా అక్కడ 60% పూర్తి చేసామంటున్నారు కదా ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు మేము 60% దాన్ని కూడా మీరు ఆ 40% కంప్లీట్ చేస్తే అవి కూడా అయిపోయేది కదా. దాని మీద దృష్టి పెట్టుకుని ఇక్కడే ఎందుకు పెట్టారని? ఎందుకంటే అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది. కానీ ఇది కాస్త హైట్ ఉంది. రేపొద్దు నేను వర్షాలు తుఫాన్లు ఏదైనా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి అక్కడ అంతా కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి. అంటే మనము ఎవరికి పేదవాళ్ళకి ఏదో నామకే వాస్తే ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇచ్చిన పని విషయంలో కూడా నిబద్ధతతో ఇవ్వాలి. నీళ్లు నిలబడుకునే ప్రదేశాన్ని మీరు చూపిస్తారా? కోట్లు ఖర్చు పెట్టి కట్టుకుని నెలకు నీళ్ళు వస్తాయి. నీళ్లు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు రాకుండా డ్రైనేజీ లైన్ అంతా కూడా మెయిన్గా ఏంటంటే మనం చేయాల్సిన పని డ్రైనేజీని సక్రమంగా కట్టి ఉండాలి. మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంతా మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్ఈవెన్గా కట్టి రోడ్లేమో డౌన్లో కట్టారు, డ్రైనేజ్ ఏమో ఎత్తులో కట్టారు. అవి కూడా చూడండి మీరు కాస్త. మీరు అలాంటివన్నీ చూసి చేయాలి. అందుకే కదా ఇప్పుడన్నీ మేము సరి చేస్తున్నాం కదా. ఇప్పుడన్నీ కూడా మేము సరి చేస్తున్నాము. ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే. అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం.